హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాలీస్ కిచెన్. ఈరోజు మనం దాల్ మక్కాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి, పులావు, బిర్యానీ, జీరా రైసు దేనికైనా చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. దాల్ మక్కానికి కావాల్సినవి మినప గుండ్లు, ఇవి పొట్టుతో ఉండే మినపప్పు ఉంటాయి కదా, ఇవి రాజ్మా, మన మామూలుగా దొరికే రాజ్మా, ఇవి కాశ్మీరీ రాజ్మా. ఇవి కొంచెం టేస్ట్ అంతా బాగుంటాయి అన్నమాట. దాని మీద కూడా ఏది ఉంటే అది, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. 1 కప్పు మినప గుండ్లు తీసుకున్నామంటే 1/2 కప్పు రాజ్మా తీసుకోవాలి. ఇవి రెండు కూడాను ఓవర్ నైట్ నానబెట్టి ఉడికించుకోవాలి. ఒక నైట్ మొత్తం నానితేనే బాగా ఉడుకుతాయి ఇవి. ఇట్లా నానబెట్టిన మినపగుండ్లు రాజ్మా చూడండి. మామూలు రాజ్మాకి ఈ రాజ్మాకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొంచెం రెడ్డిష్గాను చిన్నగాను ఉంటాయి. టేస్ట్ ఇవే బాగుంటాయి ఇవి. ఇప్పుడు ఇవి మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. వీటికి సరిపడా వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 to 6 విజిల్స్ వచ్చినా పర్లేదు, బాగుంటుంది, మంచిగా ఉడుకుతుంది అది. ఇప్పుడు దాల్ మఖానాకి గ్రేవీ తయారు చేసుకున్నాము. దానికి బటరు 2 టేబుల్ స్పూన్ బటర్ తోటి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బటర్ వేడైన తర్వాత 1 టీ స్పూను షాహీజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్, 1 గ్రీన్ చిల్లీ, 3 టమాటాసు, మీడియం సైజు 3 టమాటాసు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 కూడాను. ముందు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ 1 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ అయిన తర్వాత కట్ చేసుకుని టమాటాస్ వేసేయాలి. టమాటాస్ అన్నీ కొంచెం మెత్తబడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి. పౌడర్స్ అన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా కుక్కర్లో పెట్టి పప్పు, 5 to 6 విజిల్స్ ఇలా మెత్తగా అవ్వాలి. అయితే బాగా కుక్ అయినట్టు. ఇలా టమాటాస్ అన్నీ మెత్తగా ఉడికిన తర్వాత మనం ఉడకపెట్టుకుని పప్పు వేసేసుకోవాలి. ఉడకపెట్టిన పప్పుకంతా కూడా కొంచెం మసాలాలన్నీ పట్టేదాకా ఒక 5 మినిట్స్ మీడియం హైలో పెట్టి ఉడికించుకోవాలి. దీంట్లో ఉండే ఉప్పే సరిపోతుంది, ముందుగా నేను వేయలేదు ఉప్పు. ఒక 2 మినిట్స్ మగ్గిద్దాము. ఇలా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి పప్పు అంతా. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇదండి, రెడీ అయిపోయింది. టమాటాస్ కొంచెం బాగా సన్నగా కట్ చేసుకున్నారంటే ఈ మాత్రం కూడా కనిపించవు. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా క్రీము మన ఇష్టము, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. దాల్ మఖాని సర్వ్ చేసుకున్నాము. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి, పులావు, బిర్యానీ, జీరా రైసు దేనికైనా చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.